హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే తీస్తున్నాను. నేను ఈ రోజైతే థర్డ్ డే అండి. ఉపవాస ప్రార్థనలో ఈరోజు మూడవ రోజు. అయితే 5కి స్టార్ట్ అయ్యి 6కి అయితే కంప్లీట్ అయినాయి. అయితే మార్నింగ్ ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ అయితే టీ పెట్టుకున్నాను. టీ తాగిన తర్వాత కొంచెం సేపు అయితే పడుకుందాం అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ట్విస్ట్ అయితే ఇచ్చారు. నువ్వు పడుకోవద్దు, మనం బయటికి వెళ్దాము, టిఫిన్ చేసి పిల్లలకి టిఫిన్ తీసుకుని అయితే వద్దాం అనేసి అయితే అన్నారు. ఇంకా ఈ మార్నింగ్ నేను రాను, నేను కొంచెంసేపు పడుకోవాలన్నాను. లేదు నువ్వు కూడా రావాలి, ఇద్దరం కలిసి వెళ్దాం అనేసి అయితే బయటికి అయితే తీసుకెళ్లారండి. ఎర్లీ మార్నింగ్ అసలు ట్రాఫిక్ అయితే అసలు బయట ఏం లేదు. చాలా ప్రశాంతంగా, అసలు 6:30 అంటే మార్నింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా రోడ్లు అయితే చాలా విశాలంగా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా మా పిల్లలకి టిఫిన్ పట్టుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది, చూసేయండి. నాకు అంత ఎర్లీ మార్నింగ్ తినాలన్నా కూడా నాకు అసలు తినాలనిపించదండి. కాకపోతే ఏంటంటే ఇంకా హస్బెండ్ బయటికి తీసుకెళ్లారు కదా అనేసి అయితే ఇంకా నేనైతే తనైతే ఇడ్లీ ఆర్డర్ చెప్పుకున్నారు. నేనైతే ఇంకా పూరి అయితే ఆర్డర్ చెప్పాను. నా కోసం అయితే పూరి తీసుకొచ్చారు, తను ఇడ్లీ తిన్నారు. ఇంకా తినేసి అదేంటో కానీ నేను ఇంట్లో ఉంటే ఒక ప్లేటే తింటాను. బయటికి వెళ్ళిన సందర్భంగా ఏమో కానీ 2 ప్లేట్లు తినేసానండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం అనమాట అలా 2 ప్లేట్లు తింటాం. ఇంట్లో ఉంటే నేను ఒక ప్లేట్ తీసుకొస్తారు, అదే తినేసి అడ్జస్ట్ అయిపోతాను. అలాంటిది నేను ఇంట్లో చేసుకున్నా కూడా దోశలైనా 2 తింటాను, ఇడ్లీ అయినా 4 తింటాను. అంత మించి అయితే తినను. అలాంటిది 2 ప్లేట్లు తిన్నానండి ఈరోజు. ఫస్ట్ టైం ఏమో పూరి అయితే ఆర్డర్ చెప్పారు. పూరి తినేసాను. పూరి తిన్న తర్వాత మళ్ళీ మైసూర్ బజ్జీ అయితే ఆర్డర్ పెట్టారు. మైసూర్ బజ్జీ అయితే వచ్చిందండి. మైసూర్ బజ్జీ అయితే 2 తిన్నాను. ఇంకా అదేంటో ఎందుకు తిన్నానంటే నిన్న ఆఫ్టర్నూన్ తింటమేనండి భోజనం. నైట్ అయితే తినలేదు. నిన్న చర్చికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా అలానే తినకుండా పడుకున్నాము. ఇంకా పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా ఆకలేసింది. ఇంకా నేనే ఇంట్లో టిఫిన్ చేద్దాం అనుకునేసరికి మా బావ ఇంకా బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా 2 ప్లేట్లు అయితే తినేసాను. తినేసి చక్కగా 2 ప్లేట్లు తినేసి స్ట్రాంగ్గా టీ ఇప్పించాడండి. చక్కగా వేడివేడిగా టీ తాగేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మధ్యలో కూరగాయలు కూడా తీసుకున్నాను. టిఫిన్ చేసి ఇంటికి వచ్చేటప్పుడైతే మధ్యలో అయితే కూరగాయలు అయితే తీసుకున్నాను. ఆకుకూర తీసుకున్నానండి, పొన్నగంటి కూర. పొన్నగంటి కూరలో అయితే పెసరపప్పు వేసి చేద్దామని అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా పొన్నగంటి కూర తీసుకుని వచ్చేసరికి అయితే టైం అయితే 8 అవుతుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా పడుకున్నానండి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ తీసుకొచ్చాను. వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి ఆ టిఫిన్ అయితే చేసినట్టున్నారు. ఇంకా నేనైతే అసలు పడుకొని 11కి లేచాను. 11కి లేచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే మా అత్తయ్య గారు ఊరు నూజివీడు అయితే వెళ్ళాలండి. ఎందుకంటే మా మేనకోడలైతే డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. బాబుని చూడటానికి అయితే ఈరోజైతే నూజివీడు అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసి బాబుని చూసేసి త్వరగానే ఇంటికైతే వచ్చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మాకు చర్చిలో అయితే ప్రేయర్ ఉందండి. మళ్ళీ ప్రేయర్ మేము మానకుండా ఉండాలి అంటే మళ్ళీ వచ్చేయాలి కాబట్టి ఇంకా మేము బాబుని చూసేసి అయితే వెంటనే అయితే ఇంకా తిరిగి అయితే వస్తాము. వచ్చేసి మళ్ళీ చర్చికి అయితే వెళ్తాము. ఈ రోజైతే 3వ రోజు ప్రార్థన అండి. ఇంకా ఈ 3వ రోజు ప్రార్థన అయిపోతే ఇంకైతే 4 డేస్ ఉంటాయి. ఆ 4 డేస్ కూడా మానకుండా ప్రేయర్లో ఉండాలనేది నా కోరిక అండి. ఈ రోజైతే 3వ రోజైతే ఉపవాస ప్రార్థన అండి. ఈ రోజైతే కేరళ నుంచి అయితే సురేష్ బాబు గారు అయితే వర్తమానం చెప్పడానికి అయితే వస్తున్నారు. ఆయనే రేపు కూడా చెప్తారు. ఆయన వర్తమానం చాలా బాగా చెప్తారండి. ఆయన డబ్బింగ్ చెప్పడానికి కూడా ఇంకో అయ్యగారు కూడా వస్తున్నారు. ఆయన వాక్యం వినటానికి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో అయితే చెప్తూ ఉంటారు. నిజంగా విని మేము మారటానికి అయితే మాకు చాలా మంచి అవకాశం అండి. ఈ వాక్యం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈరోజు రేపు అయితే చర్చి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. థర్డ్ డే, ఫోర్త్ డే సురేష్ బాబు అయ్య గారండి. 5th డే అయితే జబరాజ్ అయ్య గారు వర్తమానం అయితే చెప్తారు. ఆయన వర్తమానం కూడా చాలా బాగుంటుంది. 6th డే అయితే జాన్ వెస్లీ అన్న, 7th డే అయితే మాథ్యూస్ అన్న. వాళ్ళ వర్తమానం జాన్ వెస్లీ అన్న, మాథ్యూస్ అన్న వర్తమానం అయితే మీరు టీవీలో వర్తమానం మేబీ చూసే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు టీవీ వర్తమానికులండి. ఆల్రెడీ మీరు టీవీలో చూసి ఉండొచ్చు. ఒకసారి చూసారంటే గుర్తుపడతారు.
జాన్ వెస్లీ అన్న, మాథ్యూస్ అన్న వాక్యం కూడా చాలా బావుంటుందండి. టీవీ వర్తమానికులు కదా! పెద్ద దైవజనులు. చాలా అంటే చాలా బావుంటుంది. వర్తమానం వినటానికి ఎవరైనా ఏలూరుకి, సత్రంపడి దగ్గరలో ఉన్నవాళ్ళైతే వచ్చైతే వినొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. మనం మారుమనసు పొందటానికి, మనం రక్షణలోకి నడవటానికైతే మంచి అవకాశం అండి. ఎవరైనా ఏలూరు దగ్గరలో ఉంటే మన చర్చికైతే రావటానికైతే ట్రై చేయండి. ఆకుకూరలు అంటాం కానీ, ఆకుకూరలు తింటే మంచిదే కానీ, వాటిని కట్ చేసేటప్పుడు ఉంటదండి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. వండటం చాలా త్వరగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. కానీ పొన్నగంటి కూర అయితే నేను హాఫ్ అన్ అవర్ అయితే కోసానండి. ఇది హాఫ్ అన్ అవర్ కోసి నీట్‌గా క్లీన్ చేసుకొచ్చాను. క్లీన్ చేసుకొచ్చి ఇంకా ఇక్కడైతే ఒక పక్క అయితే పెసరపప్పు అయితే ఉడకబెట్టాను. పెసరపప్పు అయితే ఉడికింది. ఇంకా నేనైతే పొన్నగంటి కూర అయితే స్టవ్ మీద అయితే వేశాను. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్‌లోకైతే ఒక పావు స్పూన్ అయితే జీలకర్ర వేశాను. జీలకర్ర అయితే చిటపటలాడిన తర్వాత అందులోకైతే 4 ఎండుమిరపకాయలైతే వేశాను. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేశాను. ఆనియన్ ముక్కల్ని మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలనైతే మగ్గించుకోవాలి. ఆనియన్ ముక్కలు మగ్గిన తర్వాత పొన్నగంటి కూర అయితే వేసానండి. పొన్నగంటి కూర వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అప్పుడు మన పొన్నగంటి కూరలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. ఇక్కడ మనం ప్లేట్ పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలైతే మగ్గించుకుందాము. అలా ఉడికిన పొన్నగంటి కూరలోకైతే మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కర్రీకి తగినట్టుగా పెసరపప్పు అయితే యాడ్ చేస్తాను. పెసరపప్పు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. అందులోకైతే నేను 1 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు కర్రీ మగ్గితే మనకి పొన్నగంటి పెసరపప్పు కూర అయితే రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పెసరపప్పు, పొన్నగంటి కూర అయితే కళ్ళకు చాలా మంచిదండి. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు అంటేనే హెల్త్‌కి చాలా మంచివి కదా! కానీ ఇవి కట్ చేసుకోవడానికి టైమ్ టేకింగ్ ఉంటుంది కానీ కర్రీ చేసుకోవడానికి మాత్రం ఈజీగా అయిపోతాయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. మనం ఏ ఆకుకూర చేసుకున్నా కూడా మనం రైస్ తక్కువగా తీసుకొని కర్రీ ఎక్కువగా వేసుకొని అయితే తినాలి. అప్పుడు దాని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. వేడి వేడిగా పెసరపప్పు, పొన్నగంటి కూర అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నేను వెల్లుల్లిపాయ దంచి వేసుకోవడం అయితే మర్చిపోయానండి. స్టార్టింగ్‌లో తాలింపులో అయితే వెల్లుల్లిపాయ అయితే దంచి అయితే వేసుకోండి. ఇంకా స్మెల్లు, ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే ఆకుకూరలో వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు అయితే విడిగా వండితే పిల్లలు తినరండి. ఇలాగా పెసరపప్పు వేసి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.